అదే రకంగా ప్రజాభవన్గా మారినటువంటి బట్టి నివాసం. సో బట్టి విక్రమార్క ఇక నుండి ప్రజాభవన్లో ఉండబోతున్నారు. ప్రజాభవన్ అలియాస్ ప్రగతి భవన్లో ఉండబోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మాత్రం నేను నా ఇంట్లోనే ఉంటా అని చెప్పి చెప్తున్నారట. నేను నా ఇంట్లోనే ఉంటా, నేను ఎక్కడ ఉండను అని చెప్పి. సో అందుకే ఆయన దగ్గరలో అంటే జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి గారు ఉంటారు, ఆ విషయం అందరికీ తెలిసింది. సో ఆయన ఇంటికి దగ్గరలో ఎంసీఆర్ హెచ్ఆర్ ఏదైతే ఉందో దానికి ఆవరణకు దగ్గరలో మరి సీఎం క్యాంప్ ఆఫీస్ అనేది అక్కడ ఉండబోతుంది అని మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటికీ అక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరగబోతుంది. మరోపక్క మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రేపు డిశ్చార్జ్ అవుతారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. యాక్చువల్గా నిన్ననే ఆయన డిశ్చార్జ్ అవ్వాలి, కానీ రేపు డిశ్చార్జ్ అవుతున్నారు. బట్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి కాకుండా నందినగర్లో ఉన్నటువంటి బంజారాహిల్స్ నందినగర్లో ఉన్నటువంటి ఇంటికి వెళ్ళాలి. కానీ అక్కడ ఇన్ని రోజులు ఆ ఇల్లు ఖాళీగా ఉండే, సో ఎటువంటి మెరుగులు దిద్దలేదు. సో పాతగా ఎలా ఉందో ఇప్పుడు కూడా అట్లనే ఉంది. ఎవరైనా వచ్చినా కూడా ఇబ్బందే అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి మీకు తెలుసు ఫామ్ హౌస్లో ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఎమ్మెల్యేలతో చెప్పి వాళ్ళ పార్టీ నేతలతో చెప్పి బాధపడ్డారట. నేను ప్రగతి భవన్ కట్టినాను కానీ నా ఇల్లు కట్టుకోలేకపోయినా, నేను ఒక 25 మంది వస్తే కూడా 25 కార్లు వస్తే కూడా ఆపడానికి పార్కింగ్ లేకుండా మరి ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్లో ఉన్నాను అని చెప్పి కూడా మరి కేసీఆర్ గారు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అండ్ పోనీ ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్దామా అంటేనేమో యశోద నుంచి డాక్టర్లు చెకప్కి రావాలి. అండ్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ చాలా దూరం, సో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. సో ఈ ట్రాఫిక్ని దాటుకొని మాటికి ఎర్రవల్లికి వెళ్ళాలంటే యశోద నుంచి కాదు కాబట్టి సో వాళ్ళు ఇక్కడ దగ్గరలో ఉండండి అని చెప్పి అన్నారట. మరి దగ్గరలో ఉండండి అంటే కవిత ఇంట్లో ఉందాం అనుకుండట. సో కవిత ఇంట్లో ఉండమని చెప్తేనేమో మనకు తెలుసు తెలంగాణలో ఆడపిల్లల ఇంట్లో ఉండడానికి జర సోచాయిస్తూ ఉంటారు. మరి అప్పటి పద్ధతులే కేసీఆర్ గారు ఫాలో అవుతారు కాబట్టి నా బిడ్డ ఇంట్లో నేను ఎట్లుంటా, ఆడపిల్ల ఇంట్లో ఉంటామా అని చెప్పి కేసీఆర్ గారు అన్నారట. సో అందుకే నందినగర్లో ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళాలా, లేకపోతే ఏదన్నా ఇల్లు రెంట్కి తీసుకోవాలా, ఏదైనా ఇంటి రెంట్కు తీసుకోవాలి. ఎందుకంటే మరమ్మతులు అన్నీ కూడా మొదలు పెట్టిండ్రు, ఇంకా కాలేదు కాబట్టి ఇంకో 2 రోజులు పొడిగించి కేసీఆర్ గారు హాస్పిటల్లోనే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే నందినగర్లో ఉన్నటువంటి ఇంట్లో మాత్రం మరమ్మతులు ఏవో స్టార్ట్ అయినాయి, కొన్ని రిపేర్స్ చేస్తూ ఉన్నారు. అండ్ కొద్దిగా మొత్తం కూడా కొద్దిగా డ్యామేజ్ అయింది, ఎందుకంటే పాత ఇల్లు కాబట్టి. సో దాన్ని మెరుగులు దిద్దే ప్రక్రియలో ఉన్నారు. దానికి ఇంకా ఒక రోజు సమయం పడుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ వర్గాలు కొంతమంది. సో అందుకే డిశ్చార్జ్ అనేది డిలే అవుతుంది. డైరెక్ట్గా నందినగర్ ఇంటికే కేసీఆర్ వెళ్తాడని చెప్పి సో చాలామంది చెప్తా ఉన్నారు.